మనం వింటుంటాం డాక్టర్ గారు ఈ డిస్లొకేషన్ అని. అసలు ఈ డిస్లొకేషన్ కి ఫ్రాక్చర్ కి తేడా ఏంటి? అండ్ జనరల్ గా ఏ జాయింట్స్ డిస్లొకేట్ అవుతాయి? చూడమ్మా, ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ వైట్ కలర్ అంతా బోన్స్. సో ఇందులో షోల్డర్ ఏంటిది, ఇది బాల్ ఉంది, సాకెట్ ఉంది. సో ఈ బాల్ అండ్ సాకెట్ ఒకదానికి ఒకటి కాంటాక్ట్ లో ఉంటాయి ఇప్పుడు. సో ఒకవేళ బోన్ ఇది కావచ్చు, ఇది ఫ్రాక్చర్ అయితే దాన్ని ఫ్రాక్చర్ అంటాం. డిస్లొకేషన్ అంటూ ఏంటంటే ఈ రెండు కాంటాక్ట్ లో ఉండకుండా ఈ బాల్ అనేది సాకెట్ లోంచి బయటకు వస్తే దాన్ని డిస్లొకేషన్ అని చెప్తాం. అంటే చాలా సేపు ఈ బాల్ ఈ సాకెట్ లోంచి బయటకు వస్తుంది. యూజువల్ గా డిస్లొకేషన్ నార్మల్ పీపుల్ లో ఎందుకు జరగదంటే ఈ రెండు బాల్ అండ్ సాకెట్ ని పట్టుకొని ఉండే చాలా లిగమెంట్స్ చుట్టూ ఉన్నాయి, మజిల్స్ కూడా. సో ఎప్పుడైతే లిగమెంట్స్ అనేవి వీక్ అవుతాయో, లేదు అలాంటి ఇంజరీస్ అంత సివియర్ ఇంజరీ జరుగుతుందో, ఆ లిగమెంట్స్ కట్ అయ్యి ఈ బోన్ అనేది బాల్ అనేది బయటకు వస్తుంది. దాన్ని డిస్లొకేషన్ అని చెప్తాం. సో ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ లాంటిది, షోల్డర్ తో ఇంజరీతో వస్తే క్లినికల్ గా మేము డాక్టర్స్ చూడగలిగితే మాత్రమే, మేము చూస్తేనే నాకు అర్థం అవుతుంది డిస్లొకేషన్ ఫ్రాక్చర్ అని. కొన్నిసార్లు మాకు కూడా అర్థం కాకపోవచ్చు. ఎక్స్రే తీస్తే కానీ మనం క్లియర్ గా అది డిస్లొకేషన్ లేదా ఫ్రాక్చర్ అనేది తెలుసుకోలేము. సింటమ్స్ పేషెంట్ వచ్చే కంప్లైంట్స్ మాత్రం డిస్లొకేషన్ అవ్వచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఇంచుమించు ఒకేలా ఉంటాయి. సో వాటిలో మనం తేడా చెప్పలేము. అండ్ డిస్లొకేషన్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి డాక్టర్ గారు? డిస్లొకేషన్ వచ్చినప్పుడు మనకి డిస్లొకేషన్ అని పేషెంట్కి ఆల్రెడీ అర్థమై ఉంటే ఖచ్చితంగా మీరు ఎమర్జెన్సీకి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాలి అండ్ ఆర్థోపెడిషన్ మీట్ అవ్వడం మంచిది. ఎందుకంటే డిస్లొకేషన్ అంటే ఏంటి, రెండు బోన్స్ మధ్యలో కాంటాక్ట్ లేదు, ఆల్రెడీ జాయింట్ బాల్ బయటకు వచ్చింది. సో ఎప్పుడైతే బయటకు వచ్చిన బాల్ లోపలికి మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టకపోతే చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి అండ్ ఈ బాల్ కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో డెఫినెట్ గా మీరు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎమర్జెన్సీకి దూరంగా ఏదో క్రికెట్ గ్రౌండ్ లోనో లేకపోతే స్పోర్ట్స్ ప్లేస్ లో ఎక్కడ వెరీ ఫార్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాపర్ గా స్ప్లింటింగ్ చేసుకోవాలి. స్ప్లింటింగ్ అంటే ఇప్పుడు షోల్డర్ అనుకుంటే ఇప్పుడు టైల్ కట్టి మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి. ఐస్ ప్యాక్స్ పెట్టుకుని పెయిన్ కిల్లర్స్ ఏమైనా తీసుకుని పెయిన్ తగ్గడానికి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీకి వచ్చి ప్రాపర్ గా ఎక్స్రే తీయించుకుని అది ఫ్రాక్చరా లేదా డిస్లొకేషన్ అనేది తెలుసుకుని దెన్ మీరు ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి ప్రొసీడ్ అవ్వడం మంచిది.